రీసెంట్గా యూకే గవర్నమెంట్ వీసా అప్లికేషన్ ఫీజు అయితే పెంచింది. సో దీంతో మన స్టూడెంట్స్కి కానీ స్కిల్డ్ వర్కర్ వీసా అప్లై చేసే వాళ్ళకి కానీ ఇండియా నుంచి స్కిల్డ్ వర్కర్ వీసా మీద వస్తున్న వాళ్ళకి కానీ ఆల్రెడీ యూకేలో ఉండి ఐఎల్ఆర్ అప్లై చేసే వాళ్ళకి కానీ సిటిజన్షిప్కి అప్లై చేద్దాం అనుకున్నా. సో వీళ్ళందరికీ వీసా అప్లికేషన్ ఫీజు అయితే పెంచారు. సో అవన్నీ మనకు అర్థమయ్యే భాషలో ఇంతకుముందు ఎంత ఫీజు ఉండే ఇప్పుడు ఎంత పెంచారని చెప్పేసి నీట్గా క్లియర్ కట్గా ఒక 5 నిమిషాలలో మొత్తం అర్థం చేసుకుందాం. ఫుల్ వీడియో చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ ప్లానెట్. సో ఈ వీడియోలో మనం రీసెంట్గా యూకేలో వచ్చిన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. యూకే గవర్నమెంట్ రీసెంట్గా కొన్ని వీసా చేంజెస్ చేసింది, అంటే ఫీజు పెంచింది అన్నట్టు చాలా వీసాస్లో. అది ఎవరికి అంటే స్టూడెంట్స్కి కానీ, లేదంటే ఆల్రెడీ స్కిల్డ్ వర్కర్ మీద ఉన్న వాళ్ళు, లేదంటే స్కిల్డ్ వర్కర్ వీసా మీద వద్దామనుకున్న వాళ్ళు, ఐఎల్ఆర్కి అప్లై చేసే వాళ్ళు, ఇలా కంప్లీట్ అన్ని వీసా ఫీజులు పెంచేసింది. సో దాని గురించి కొంచెం బ్రీఫ్గా మనకు అందరికి అర్థమయ్యే భాషలో ఒక్కొక్కటి చూసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాం. మీకు ఇంతకుముందు ఉన్న వీసా ఫీజు ఎంత ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఎంత పెంచారు అని చెప్పేసి ఒకసారి మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో ప్లాన్ చేసిన. సో ఈ వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. మీరు ఎవరైనా ప్లాన్ చేసే వచ్చే ముందు ఇవన్నీ విషయాలు తెలుసుకుంటే మీరు అప్లై చేసే ముందు ఈజీగా అవుతుంది మీకు. సో దీనికంటే ముందు ఇంకా మన ఛానల్లోనైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చాలామంది చేసుకున్నారు, మీరు మంచి సపోర్ట్ ఇస్తున్నారు, దానికి చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇంకెవరైనా మన ఛానల్ని ఫాలో కాకపోతే, సబ్స్క్రైబ్ చేయకపోతే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అన్నిట్లలో మన ఛానల్ పేరు ప్రవీణ్స్ ప్లానెట్ అనే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను ఏదైనా ఫాస్ట్గా అప్డేట్స్ ఇస్తుంది వీసాల గురించి కానీ, లేదంటే బ్యాలెట్స్ గురించి కానీ, యూకేలో ఏమైనా కొత్త అప్డేట్స్ వస్తే వీటి గురించి కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చా మీకు ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. విత్ ఇన్ ద టైం అప్లై చేసుకుంటే చేసినందుకు నాకు, అప్లై చేసినందుకు మీకు, సో ఇద్దరికి బెటర్ ఉంటుందని చెప్పేసి ఇది చెప్తున్నా. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఫాస్ట్గా అప్డేట్స్ వస్తాయి మీకు. సో డైరెక్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇందులో ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెంచిన రూల్స్ ప్రకారం మొన్న మార్చి 19th రోజు యూకే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది వీసా ఫీజులు ఇట్లా పెంచుతున్నామని చెప్పేసి. అది ఎప్పటి నుంచి అంటే April 9th, 2025 నుంచి కొత్త ఛార్జెస్ అప్లికేబుల్ అవుతాయి మనకి. సో దీనికి ఎవరెవరికి పెంచారు ఏంది మరి అంటే స్టూడెంట్స్కి పెంచారు, స్టూడెంట్ మీద వచ్చే డిపెండెంట్స్కి, స్పౌస్ ఎవరైనా వస్తే వాళ్ళకి, వైఫ్ కానీ హస్బెండ్ కానీ, లేదంటే చిల్డ్రన్స్ వస్తే వాళ్ళకి, స్కిల్డ్ వర్కర్ వీసా మీద కొందరు వస్తారు వాళ్ళకి, కొందరు ఎట్లా అంటే ఇప్పుడు ఆల్రెడీ యూకేలో ఉండి స్కిల్డ్ వర్కర్ వీసా అప్లై చేసే వాళ్ళకి రేట్లు పెంచారు. అవుట్ సైడ్ ఆఫ్ ద యూకే, సో ఇండియా నుంచి మన దగ్గర నుంచి ఎవరన్నా డైరెక్ట్ టైర్ 2 చేసుకొని, లేదంటే స్కిల్డ్ వర్కర్ వీసా మీద వస్తారు కదా అప్లై చేసుకొని, సో వాళ్ళకి కూడా పెంచారు రేట్లు. సిఓఎస్ అని ఉంటుంది కదా, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అని చెప్పేసి ఒక కంపెనీ మనకు సిఓఎస్ ఇస్తేనే మనం దాంతో వీసా అప్లై చేసుకుంటాం కదా. సో ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ సిఓఎస్కి కూడా రేటు పెంచారు. సో దాని తర్వాత ఐఎల్ఆర్, సిటిజన్షిప్ ఇవన్నిటికీ రేట్లు పెంచేసారు వీసా ఫీజు అని చెప్పేసి. సో అది ఇంతకుముందు ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయింది అని చెప్పేసి మీకు ఒక ఎంత పెంచారంటే కంప్లీట్ అమౌంట్ చెప్తా. ఒకవేళ మీరు ఎట్లా అంటే ఇప్పుడు మీరు అప్లై చేసుకోకుండా మీ తరఫున కన్సల్టెన్సీ కానీ, లేదంటే వేరే పర్సన్ ఎవరు అప్లై చేసినా మీకు రఫ్ మీకు ఈ ప్రైజెస్ ఐడియా ఉంటే ఎట్లా ఎవరు అప్లై చేసినా మా అమౌంట్ అయితే మనమే పే చేయాలి కదా. సో మీకు ఒక క్లారిటీ ఉంటే మీరు కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, మీకు ఒక క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి ఇది చేస్తున్నాం మనం వీడియో. ఇది ఐహెచ్ఎస్ గురించి కాదు, ఓన్లీ అప్లికేషన్ ఫీజు మాత్రమే. ఐహెచ్ఎస్ అనేది ఇంతకుముందే పెంచేసారు, దాని గురించి ఎవరికైనా డౌట్ ఉంటే నేను మీకు చెప్తాను మళ్ళీ కావాలంటే. సో ఫస్ట్ స్టూడెంట్ వీసా మీద మన వాళ్ళు ఎక్కువ వస్తారు కాబట్టి స్టూడెంట్ వీసా తెలుసుకుందాం. స్టూడెంట్ వీసాకి అప్లికేషన్ ఫీజు మన ఏ యూనివర్సిటీ అప్లై చేసినా స్టూడెంట్ వీసా అప్లికేషన్ ఫీజు అనేది మాత్రం ఒకటే ఉంటుంది కదా. అది ఇంతకుముందు £127 ఉండే, సో దాన్ని £490 వేసారు. £127 నుంచి £490, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలనుకున్నా కూడా 13,000 ఉండే. మన ఇండియన్ కరెన్సీలో 13,000 ఉన్నదాన్ని 50,000 చేసారు ఇప్పుడు, అంటే 3 times పెరిగింది. వాళ్ళు ఎక్కువ మరి రష్ వస్తారు, చాలామంది వస్తారు అని చెప్పేసి ఇంత ఫీజు పెంచారు. అసలు ఎట్లా ఆలోచించి చేసిరో కానీ 3 times పెంచారు. £127 నుంచి £490 అయింది. ఇది మెయిన్గా స్టూడెంట్కి. సో స్టూడెంట్ మీద వచ్చే చైల్డ్ డిపెండెంట్ అయినా, లేదంటే స్పౌస్ డిపెండెంట్ అయినా ఎవరికైనా కూడా సేమ్ ఇదే వీసా ఫీ అప్లికేబుల్ అవుతుంది. సో స్టూడెంట్ కేటగిరీ ఇది కాకుండా కొందరు విజిటింగ్ మీద వస్తారు కదా, లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొస్తారు. అట్లా విజిటింగ్ వీసా మీద వచ్చే వాళ్ళకైతే 6 months స్టే చేసే వాళ్ళకి ఇంతకుముందు £115, £110 ఎంత ఉండే. సో ఇప్పుడు దాన్ని £127 చేసారు ఓన్లీ 6 months వీసాకి. కొందరు 2 years స్టాండర్డ్ వీసా అప్లై చేసుకుంటారు విజిటింగ్ వీసా, వాళ్ళకి £475 అయింది. 5 years వీసా వాళ్ళకి £848 అయింది. సో మెయిన్గా 6 months వచ్చే వాళ్ళు ఉంటారు మన వాళ్ళు కాబట్టి అది £127 అయింది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో అది స్టూడెంట్ వీసా అండ్ విజిటింగ్ వీసా గురించి. సో అది కాకుండా మీకు సిఓఎస్ ఐడియా ఉంటుంది కదా, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అని చెప్పేసి. మనం ఆల్రెడీ యూకేలో ఉన్న, లేదంటే బయట నుంచి వచ్చిన ఇండియా నుంచి ఇటు వద్దామనుకున్నా కూడా
కంపెనీ ఎంప్లాయర్ అనేవాళ్ళు మనకి సిఓఎస్ ఇవ్వాలి, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తేనే దాన్ని బట్టి మనం వీసా అప్లై చేసుకుంటాం అన్నట్టు. సో ఇక్కడ వర్క్ పర్మిట్ అన్నారు సిఓఎస్ అనేది. సో దానికి ఇంతకుముందు 239 పౌండ్స్ ఉండే, దాన్ని 525 పౌండ్స్ చేసారు, అంటే ఆల్మోస్ట్ డబుల్కి ఎక్కువ అయిపోయింది. ఇక్కడ ఇంతకుముందు 239 పౌండ్స్ ఉండే 525 పౌండ్స్ అయింది, అంటే ఆల్మోస్ట్ డబుల్ పెంచేసారు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్కి. స్కిల్డ్ వర్కర్ వీసా మీద వచ్చే వాళ్ళకి ఏంటంటే అవుట్ సైడ్ ద యూకే, ఇక్కడ యూకేలో ఉన్న వాళ్ళు కాకుండా ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి 3 ఇయర్స్ మనకి, అంటే అందరికి తెలుసో లేదని తెలియదు, స్కిల్డ్ వర్కర్ వీసా అనేది 3 ఇయర్స్ ఉంటుంది, 5 ఇయర్స్ ఉంటుంది. కొందరికి ఎట్లా అంటే ఫస్ట్ 3 ఇయర్స్ ఇచ్చి తర్వాత 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తారు, కొందరు డైరెక్ట్ 5 ఇయర్స్ ఇస్తారు. అది మనం ఎట్లా ఆ టైంలో మాట్లాడితే వాళ్ళతో అట్లా ఉంటుంది. సో ఒకవేళ అవుట్ సైడ్ ఆఫ్ ద యూకే ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి 3 ఇయర్స్ 3 ఇయర్స్ స్కిల్డ్ వర్కర్ వీసా తీసుకుంటే 719 పౌండ్స్ ఉండే, 719 పౌండ్స్ ఉండే, దాన్ని 769 పౌండ్స్ చేసారు. 5 ఇయర్స్కి అయితే 1420 పౌండ్స్ నుంచి 1519 పౌండ్స్ చేసారు. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద యూకే. ఆల్రెడీ యూకేలో ఉండి ఏదన్నా కంపెనీ మనకు స్పాన్సర్షిప్ ఇస్తుంది, స్కిల్డ్ వర్కర్ వీసాకి స్విచ్ అవుతున్నాం. సో అట్లాంటప్పుడు 3 ఇయర్స్ వర్క్ వీసాకి అయితేనేమో 827 పౌండ్స్ ఉంది ఇంతకుముందు రేటు, ఇప్పుడు 85 పౌండ్స్ చేసారు. సో ఆ 30-40 పౌండ్స్ పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, కానీ ఎక్కువ స్టూడెంట్ వీసాలకి విజిటింగ్ వీసా సిఓఎస్కి వీటికి పెంచారు బాగా డబ్బులు. అయితే ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు ఐఎల్ఆర్కి ఎలిజిబుల్ అయి ఉంటారు కదా. సో ఇది మెయిన్ ఐఎల్ఆర్కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళకి ఇంతకుముందు వచ్చేసి 2885 పౌండ్స్ ఉండే. ఆల్రెడీ యూకేలో ఉండి ఐఎల్ఆర్కి అప్లై చేసే వాళ్ళకి 2885 పౌండ్స్ ఉండే, దాన్ని 3029 పౌండ్స్ చేసారు. సో ఇక్కడ యూకేలో ఉండి ఐఎల్ఆర్ అప్లై చేసుకునే వాళ్ళైతే ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి విషయం, మీరు అమౌంట్ పే చేసేటప్పుడు యూజ్ అవుతుంది. 2885 పౌండ్స్ నుంచి 3000 పౌండ్స్ చేసారు. దాని తర్వాత బ్రిటిష్ అండ్ సిటిజన్షిప్కి అప్లై చేసేవాళ్ళు ఐఎల్ఆర్ తర్వాత, దానికి 1500 పౌండ్స్ ఉండే, అది 1600 పౌండ్స్ అయింది, 1605 పౌండ్స్. సో 100 పౌండ్లు పెంచారు సిటిజన్షిప్ అప్లై చేసుకున్న వాళ్ళకి. మెయిన్ ఎక్కువ మనకి ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది అంటే స్టూడెంట్ వీసా అదొకటి, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఒకటి, ఐఎల్ఆర్ ఒకటి, ఈ మూడింటికి బాగా పెంచారు రేట్లు. అది ఒకసారి ఎవరైనా అప్లై చేస్తున్నట్టయితే ఈ రేట్లు గుర్తుపెట్టుకోండి. ఇవి ఏప్రిల్ 9th నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. మీరు అప్లై చేసుకున్న మీ తరపున ఎవరైనా అప్లై చేస్తున్నా కూడా ఈ రేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి, చూసి పే చేసుకోండి అమౌంట్. సో ఈ పెంచిన వీసా ఫీజెస్ అన్నీ ఏప్రిల్ 9th, 2025 నుంచి అప్లికేబుల్ అవుతాయి. సో ఎవరు అప్లై చేసినా చూసి అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్.